ఇవాళ 93 స్థానాల్లో మూడో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే వాటికి సంబంధించి కూడా 7 విడతల్లో భాగంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సంరంభంలో భాగంగా మొత్తానికి ఇవాళ మూడో విడతలో జరుగుతున్నాయి. నెక్స్ట్ ఫేజ్ తెలుగు రాష్ట్రాలు కూడా నెక్స్ట్ ఫేజ్లోకి వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి ఈ ఉదయం నుంచి కూడా ఎన్నికల మ్యారథాన్ నిర్వహిస్తూ వస్తోంది హెచ్ఎంటీవీ స్పెషల్ డిస్కషన్స్తో. అలాగే ప్రముఖులు, విశ్లేషకులు వీరందరితో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సీనియర్ జర్నలిస్టులు, ఎన్నికల నిపుణులు వారంతా కూడా వారి వారి అభిప్రాయాలు చెబుతూ వస్తున్నారు. మొత్తానికి హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఒక ఎన్నికల మ్యారథాన్ నడుస్తోంది. అసలు ఈ మూడో విడతలో ఎవరెవరు ప్రముఖులు పోటీ పడుతున్నారు, వారు పోటీ పడుతున్నటువంటి స్థానాలు ఏంటి, అలాగే ఎన్నికల సరళ ఎలా ఉంది, పోలింగ్ వ్యవహారం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ వస్తున్నాం. ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి అలాగే వారి వారి అభిప్రాయాలు తెలియజేయడానికి ఉప్పల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు, అండ్ రెహమాన్ గారు సీనియర్ జర్నలిస్ట్, అండ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు విశ్లేషకులు, వీరు ముగ్గురు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, లక్ష్మణ్ గారు, టోటల్గా మూడవ విడత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఎలా అర్థం చేసుకోవచ్చు? అండ్ సార్, మొదటి రెండవ విడత కూడా ఎన్నికల సరళి, పోలింగ్ విధానం గమనించారు మీరు. అంటే ఈ మూడో విడత వచ్చేసరికి ఏమైనా మార్పులు కనిపిస్తూ ఉన్నాయా? అంటే ప్రజల్లో ఉత్సాహం, ఉత్తేజం అనేది ఏమైనా పెరుగుతోందా? ముఖ్యంగా ఓటర్లలో ఏమనుకోవాలి సార్? సాక్షాత్ ప్రధానమంత్రే ఓటర్లలో నిరాసక్తత కనిపిస్తున్నది, మీరు వచ్చి ఓటు వేయండి అని ఇవాళ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే గత 2 దశల్లో కూడా 62% పోలింగ్ దాటలేదు. మనము యావరేజ్, నేషనల్ యావరేజ్ గత ఎన్నికలు వరుసగా ఒక 25 సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా సార్ 65% దాటలేదు నేషనల్ యావరేజ్ సార్. అంటే ఇక్కడ ఓటర్లలో నిర్లిప్తత కనిపిస్తూ ఉన్నది క్లియర్ గా. అనేక కారణాలు ఉన్నాయి. నగరాల్లో కొన్ని కారణాలు ఉంటే, పల్లెల్లో కొన్ని కారణాలు ఉంటున్నాయి. ఏ కారణాలు ఏమున్నా కూడా చట్టబద్ధత అనేది లేదు దీనికి. ఓటు హక్కు అనేది మనం వినియోగించుకోవచ్చు, వినియోగించకుండా ఉండవచ్చు. ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు. వెయ్యాల కంపల్సరీ అని చట్టబద్ధత లేదు. ఇవన్నీ గమనించి, సరే ఒకవేళ రాజకీయ పార్టీలు అంటే మీకు ఇష్టం లేదు, అభ్యర్థులు ఇష్టం లేదు, పార్టీలు ఇష్టం లేకపోవచ్చు, అభ్యర్థులు ఇష్టం లేకపోవచ్చు, అరే నువ్వు పోలింగ్ కేంద్రానికి వచ్చి కనీసం నోటా కన్నా ఓటు వేసుకోవయ్యా, పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పినా కూడా, నోటా కూడా అందులో అవకాశం ఉన్నా కూడా పార్టిసిపేట్ అనేది చాలా ముఖ్యం. అవునండి, ఆ నోటా శాతం కూడా పెరగడం లేదు. అందువల్ల ఏంటి, ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరస్కరిస్తారా, ఆమోదిస్తారా, లేదంటే వ్యతిరేకిస్తారా అన్నది ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు ద్వారా తెలియచేయాలి తప్ప, నేను ఇంట్లో కూర్చుంటాను, ఇంట్లో ఎంజాయ్ చేస్తాను, సినిమాలకు పోతాను, లేదా ఇంకో చోట పోతాను, అక్కడికి పోతాను, ఇక్కడికి పోతాను, నాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి అనేటువంటి పద్ధతిలో, సరే పేద వర్గాలంటే ఇప్పుడు మనం గమనిస్తున్నప్పుడు ఏంటి, బస్తీలలో పేద వర్గాలు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు, అలాగే గ్రామీణ ప్రాంతాల పోలింగ్ కేంద్రాలు యావరేజ్ తీసుకుంటే అవి 80%, 90% వరకే వెళ్తాయి పోలింగ్. అంటే ఈ పేద ప్రజలు మాత్రమే వచ్చి ఓటు వేయాలా? మరి ఉన్నత వర్గాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో చూసాం కదా, 42% ఒక నియోజకవర్గం అయితే సిటీలో. మరి ఇంత దారుణంగా పోలింగ్ శాతం పడిపోతూ ఉంటే, సరే ఎలక్షన్ కమిషన్ ఒకప్పుడంటే అవేర్నెస్ తీసుకురావాలా, ప్రజలకు తెలియదు, మారుమూల ప్రాంతాల్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయో కూడా తెలియదు అనేటువంటి పద్ధతి ఉంది. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నికల గురించి ఎవరికి తెలియదు అనేటువంటి ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలుసు. ఈవెన్ ఆటో తెల వాళ్ళు, రిక్షా వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి. ఉన్నప్పుడు అందరికీ తెలుసు అంతే పోలింగ్ ఉంది అని. అవేర్నెస్ కూడా అవసరం లేదు ఇవాళ. మరి ఎందుకు నిర్లిప్తత ఉన్నది అని అంటే, చట్టబద్ధత లేకపోవటం వలన. చట్టబద్ధత ఖచ్చితంగా ఉండాలని నేనైతే భావిస్తా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఓటింగ్ చెయ్యాలి, ఖచ్చితంగా ఓటు వేయాలి అనే నిబంధన, అదే చట్టబద్ధత చెయ్యాలి అంటే నిబంధన ఉండాలి. నిబంధన ఉంటే తప్ప
ప్రయోజనం లేదు. ఇప్పుడు గెలుపోవటంలో ఎవరైనా కానీ ఏ పార్టీ గెలవని, ఏ Yes, పార్టీ sir. ఓడిపోని, ఏ నాయకుడు ఓడిపోని, ఏ నాయకుడు ఓడిపోని, అది వేరే విషయం. ఉమ్, మీరు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో పరిపాలన ఎవరు? ఎన్నికల ద్వారా పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ. ప్రయోజనాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి పొందుతావు, నువ్వు ట్యాక్సులు కడుతున్నావు. ఉమ్, అంటే నీకు బాధ్యత కూడా ఉంది కదా, నువ్వు సరైన నాయకుడిని ఎన్నుకోవాలనేటువంటి బాధ్యతను విస్మరించేసి నువ్వు ఇంట్లో కూర్చుంటానంటేనో లేకపోతే రకరకాల కారణాలతో పోలింగ్ స్టేషన్ పోకుండా ఉండే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ అయితే కాదు. Yes, sir. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఓటకు వినియోగించుకునే విధంగా సరే దానికి ఎన్నికల సంస్కరణలు రావాలి. ఆ సంస్కరణల మీద కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఏమో రిపోర్ట్స్ ఇచ్చింది కానీ ఈ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకొచ్చి చేయలేదు. ఏమన్నా నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అయిపోయినాక రాబోయే ఎలక్షన్స్ కి ఏమైనా చర్యలు తీసుకుంటారో తెలియదు కానీ yes, sir. ఇప్పుడు మన హక్కులు మాట్లాడతాం కానీ బాధ్యతలు మర్చిపోతున్నాం. ఉమ్, అలాగే ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు పెట్టకపోతే ప్రయోజనం ఉంటుంది, ఇంకా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమిటండి, ఇప్పుడు తెల్లవారిన నుంచి మీరు రాజకీయ నాయకులు విమర్శిస్తారు, అవినీతి విమర్శిస్తారు, ప్రభుత్వాలు విమర్శిస్తారు, ఏమి చేయడం లేదంటారు, అన్ని మాట్లాడతారు. మరి ఓటు వేయకపోతే ఎట్లా? అవును సార్, అవును. నువ్వు మాట్లాడు, నీకు ఓకే, నీకు ఈ ప్రభుత్వం నచ్చలేదు, ఓటు వేయి, నీకు మంచి నాయకుడిని ఎన్నుకో, మంచి రాజకీయ పార్టీ ఓటు ఎవరుతున్నారు, Yes, sir. ఓట్లు వేయరు, ఉపన్యాసాలు చెప్తుంటారు, మాట్లాడుతుంటారు తప్ప ఓట్లు వేయరు కదా. సార్ మీరు చెప్పినట్టుగా ఏం చెప్పాలి మనం? ఎస్ సార్, మీరు చెప్పినట్టుగా గతంలో ఎన్నికలు చూస్తే కూడా పార్లమెంట్ ఎన్నికలు 65% దాటలేదు, అండ్ గత 2 దశల్లో కూడా 62% దాటలేదు. ఈ సాయంత్రానికి మూడో విడత ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మరి అంటే 2 దశల్లో కూడా పర్సెంటేజ్ తగ్గిపోయిందని కాస్త నాకున్న సమాచారం ఏంటంటే రాజకీయ పార్టీలు కాస్త లెగ్ వర్క్ మొదలు పెట్టాయి, ఇంటింటికి వెళ్ళి జనాన్ని తీసుకొచ్చి ఓట్లు వేపియాలా అనేటువంటి విధానంలో పనిచేస్తున్నారని విన్నాను. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం నాటికి 70% దాటిపోయే అవకాశం కనిపిస్తుంది. షూర్ సార్, షూర్ సార్. చూస్తున్నామని కొన్ని ఛానల్స్ లో చూశాను నేను, ఓటింగ్ ఎలా జరుగుతున్నదని. అవును సార్. బాగానే పోలింగ్ కేంద్రాల్లో